చివరి రోజు జూబ్లీహిల్స్ ప్రచారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి, ఎటువైపు ఉండబోతుందని చెప్పేసి. సార్ నమస్కారం. సార్ ఎట్లా ఉండబోతుంది సార్? ఎటు ఉండబోతుంది బ్రదర్, కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది, స్పష్టంగా ఆధిక్యత ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. 15 సంవత్సరాలు వాళ్ళు 3 సార్లు అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈరోజు కేటీఆర్ వచ్చి నీతులు చెప్తున్నాడు. ఈరోజు రాష్ట్రం భ్రష్టుపడటానికి, లక్షల కోట్ల అప్పు చేయడానికి కేసీఆర్ వాళ్ళ నాయన వాళ్ళిద్దరే కారణము. కేటీఆర్ గారు ఈరోజు నైతికంగా పబ్లిక్ని ఓటు అడిగే హక్కు కేటీఆర్ గారికి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సార్ కాంగ్రెస్ మొత్తం తప్పుడు పథకాలు అమలు చేసి తప్పుడు హామీలు మాత్రమే చెప్పింది, ప్రజలకు ఏదో తీసుకెళ్లలేదని చెప్పేసి ప్రజలు చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. సార్ ఏం చెప్తారు దీని గురించి? ఆ చెప్పినోడు తప్పుడోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చేస్తున్నాం. మేము చేసిన పనులు చెప్తే పిచ్చెక్కింది కేటీఆర్కి. మొన్న వీడియో పెట్టే కదా ఆయన చెప్పాల్సింది. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి, కరెంట్ 200 ఇస్తున్నాము, అన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నాము, మీకు సన్నబియ్యం ఇస్తున్నాము, అనేక పథకాలు. మేము ఈరోజు రాష్ట్రంలో అనేక పథకాలు చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, 8 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. అలాంటి పరిస్థితుల్లో మేము అధికారం చేపట్టిన రోజు వాటర్ బాటిల్కి డబ్బులు లేవు. ఈ రోజు కూడా నెలకి ఎత్తుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారు. అయినప్పటికీ మొక్కవని ధైర్యంతో, మొండి ధైర్యంతో ప్రజలకు ఏదైనా సేవ చేయాలని సంకల్పంతో, పట్టుదలతో ఈరోజు లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు కేవలం ఇక్కడ ఇప్పుడు నేను కళ్యాణ్ నగర్ ఇన్ఛార్జిని, నేను సత్యం శ్రీరంగం అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కళ్యాణ్ నగర్లో 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి కూడా 10 రూపాయలు ఇలా ఈరోజు 1,75 లక్షల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చిన ఓన్లీ కళ్యాణ్ నగర్కి. మేమేమంటున్నామంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మొదటి ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అండతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా నడిపిస్తారు మా ముఖ్యమంత్రి గారు. సామాజిక న్యాయాన్ని నడిపిస్తున్నారు. మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. 0% వడ్డీకి రుణాలు ఇస్తున్నాము, మహిళలకు పెట్రోల్ పంపులు ఇస్తున్నాము, మహిళలకు ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్లు ఇస్తున్నాము. 50 నుంచి 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాము. అసలు 10 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇలా 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే ఆఫ్టర్ 12 సంవత్సరాలకి 565 గ్రూప్ 1 ఉద్యోగాలు మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చాము. ఇంతగానం మేము అభివృద్ధి చేస్తుంటే, ఇంతగానం సంక్షేమాన్ని అమలు చేస్తుంటే, మీకు సన్నబియ్యం అంటే ఆ రోజు కేటీఆర్ గారు 1200 కోట్లు అయితే 2000 కోట్లు అయితే ఎక్కడ తేవాలన్నాడు. అన్ని పథకాలు చెప్పి అమలు చేయని వ్యక్తి కేసీఆర్. మీరు నిరుద్యోగ గుర్తిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ 2018లో చెప్తే మేము 3000 ఇస్తామంటే వాళ్ళు 3018 రూపాయలు ఇస్తాడు. కానీ 5 సంవత్సరాలు ఈలేకపోయాడు. డబుల్ బెడ్రూమ్లు ఈలేకపోయాడు, సన్నబియ్యం ఈలేకపోయాడు. మీకు ప్రభుత్వ పాఠశాలని మూసేశారు. ఈరోజు విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. 78 నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక్కో స్కూల్ 175 కోట్ల రూపాయలు పెట్టాం. ఇంతగానం ఎవరైనా చేశారు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 22 నెలల్లో 72,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సక్సెస్ అయితే అంటారు సార్? ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మెయిన్గా నిరుద్యోగులు అంటున్నారు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాయి అని చెప్పేసి అంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడున్న నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. అర్ధగుండు ప్రదర్శన ఇలా చేసిన సన్నివేశాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ కోటేదని చెప్పేసి అంటారు. దీంట్లో గురించి ఏమంటారు సార్? సోదరా, ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలంతా నిరుద్యోగుల ముసుగులో కేటీఆర్ అనే డ్రామాలు, వాడి పేరే డ్రామారావు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కేటీఆర్ అనే డ్రామాలు మేము క్లియర్ చేద్దాం. మొన్న నిరుద్యోగులు మా ఎర్రగడ్డ డివిజన్లో నిరుద్యోగుల ముసుగులో సుధీర్ రెడ్డి గారి మేనగోడలు, ఆ అమ్మాయి సింధురెడ్డి ఏదో పేరుంది, ఆ అమ్మాయి నిరుద్యోగులు ట్యాగ్ వేసుకుని వస్తే పట్టుకున్నాం, భర్త పూజ చేశాం. వాళ్ళు నిరుద్యోగులు కాదు, దొంగ నిరుద్యోగులు నిరూపించాం. నేను ఒకటే స్పష్టంగా కేటీఆర్ గారికి ప్రజలకు చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయింది, ఎన్నిసార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ మేము భర్తీ చేశాం. నేను ఒకటి చెప్తున్నాను, మెట్రో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, హైటెక్ సిటీ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ మెట్రో ఎవరు ఓపెన్ చేశాడా? కేసీఆర్ ఓపెన్ చేశారు. కేసీఆర్ చెప్పాడా కాంగ్రెస్ పార్టీ కట్టిందని? మేము చెప్పేది ఒకటి తమ్ముడు, ఏం జరిగినాయి? మెట్రో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పెడితే, రాజశేఖర రెడ్డి గారు పెడితే కేసీఆర్ ఓపెన్ చేశాడు, నరేంద్ర మోడీ వచ్చి. తర్వాత మెట్రో ఎక్స్టెన్షన్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది పరిస్థితి. మేము ఏమంటున్నామంటే నిరుద్యోగులు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, ఈ మొత్తం ఈ రివ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా
కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆడుతున్న డ్రామా ఇది. మేము ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఏమి చేయలేవారు. డ్రగ్స్ పెరిగిపోయింది, మందు పెరిగిపోయింది. మాకంటే ముందే వైన్స్లు అమ్ముకున్నారు, మాకంటే ముందు రింగ్ రోడ్ అమ్ముకున్నారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మెట్రో ఎల్ఎన్టీ నుంచి మేము తీసుకున్నామంటే 30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది. నేను మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చూసారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్పారు? మెట్రో ఎల్ఎన్టీకి 200 ఎకరాల భూమి అమ్మితే ఈరోజు 15,000 కోట్ల రూపాయలు వస్తుంది. అయినా మేము భూములు అమ్మినా ఏం చేసినా అభివృద్ధి కోసమే, చెయ్యిట ఆడే పరిస్థితి లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము ఈరోజు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామంటే కేవలం రేవంత్ రెడ్డి గారి దమ్ము, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత, సమిష్టి పాలన. ఏ రోజైనా ముఖ్యమంత్రి వచ్చి పబ్లిక్లో తిరిగాడా? ఏ రోజైనా ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా? ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మంత్రి ప్రతి డిపార్ట్మెంటు సమీక్ష చేసి అభివృద్ధి ఎలా జరుగుతుంది, ప్రజల కష్టాలు ఏంది నష్టాలు ఏంది తెలుసుకుంటున్నాడు. ఏ రోజుకి ఆ రోజు బ్యాలెన్స్ షీట్ వేసుకుంటున్నాం. అలాంటి దరిద్రమైన పరిస్థితి వచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో మీ అందరూ తెలుసు 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు చేసిన అప్పు 65,000 కోట్లు. కేవలం కేసీఆర్ చేసిన అప్పు 8 లక్షల కోట్లు. ఈ రోజు వడ్డీ కడుతున్న 6,000 కోట్ల రూపాయలు నెలకి, అంటే సంవత్సరం 72,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఏం చేయాలి ప్రజలు? ఇంతకంటే ఎవరు చేస్తారా? ఈ సౌత్ ఇండియా కాదు, ఇండియాలో నెంబర్ 1 ఈరోజు తెలంగాణ స్టేటు. బీసీ కులగన్న ఎవరు చేయాలి? మేము చేసాం. చట్టపత్తి చేసాం, ఎస్సీకి చట్టపత్తి ఇచ్చాం, ఎన్ని చేసాం. ఏది చెప్పుకుంటే మేము చెప్పనివి కొన్ని అద్భుతమైన పథకాలు మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ప్రజలు హర్షిస్తున్నారు. మేము ఒకటే ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము. ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూశారు. మాకు ఒక అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఇవాళ మంచి నవీన్ యాదవ్ గెలిచాడు. చదువుకున్న వ్యక్తి, నిలబెట్టాం. చదువుకున్న వ్యక్తి, 2 సార్లు పోటీ చేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, మీకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు మీకు తోడుగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది. మీరందరూ ఆశీర్వదించండి, మీరందరూ దీవించండి. ఈ రోజు ఒక అభివృద్ధి చేసుకుందాం. ఈ నియోజకవర్గాన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు పిలిపిస్తున్నారు. ప్రజలు అద్భుతంగా స్పందిస్తున్నారు. మంచి మెజార్టీతో మేము గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదని చెప్పేసి అంటున్నారు. ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదని చెప్పేసి అంటున్నారు. పట్టబగలే హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఏమంటారు సార్? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో నవీన్ యాదవ్ గెలిస్తే ఇలాంటి హత్యలు చాలా జరిగే అవకాశాలు అంటున్నారు. ఏం చెప్తారు సార్? అన్న సన్నాసి గారు కూడా మీకు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి. ఆయన ఏమన్నా ఇప్పుడు రౌడీ షీట్ ఉందా? ఆయన ఏమన్నా రౌడీ షీట్ రా? ఏం మాట్లాడితే పిచ్చి మాటలన్నీ. ఈ రోజు చిన్న చిన్న సంఘటనలు జరగడం అనేది ఇదంతా కారణం అంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి, ఐటీ మంత్రిగా ఉండి ఇక్కడ గంజాయి డ్రగ్స్ పెరగడానికి కారణం ఆయన. వాటి వల్లే ఈ ఫలితాలు. ఈ రోజు మేము ఈగల్ టీం పెట్టి మొత్తం గంజాయి అనే దాన్ని లేకుండా, డ్రగ్స్ అనేది లేకుండా పూకటి వెళ్తే పెకిలి చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. అర్థమైందా? ఇవన్నీ కూడా గత ప్రభుత్వ ఆనవాళ్ళు. దాన్ని రూపు మాపుతున్నాం. అసలు రౌడీజం ఎక్కడుంది బ్రదర్? చంద్రబాబు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రౌడీజం ఇట్లా నలిపి పడేశారు. హైదరాబాద్లో రౌడీజం అనేది పిచ్చి మాట. అర్థమైందా? ఏమైనా రౌడీజం చేస్తే ఫోన్ ట్యాప్ కానీ పెద్ద రౌడీజం కాదు. ఫోన్ ట్యాప్ కానీ మౌడి పిల్లలు మాట్లాడుకుంది, అత్త మామలు మాట్లాడుకుంది, కొడుకులు మాట్లాడుకుంది, వ్యాపారస్తులు మాట్లాడుకుని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత దారుణంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి అంతకంటే దారుణం రౌడీజం. ఆడికంటే సన్నాసి ఉన్నారు. కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే సన్నాసి ఉన్నారా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూతురు జైలుకి పోయిన ఘనత ఆమెకే. ఏ కేసులో ఆయన మర్డర్ చేసిపోయిందా? ఏమైనా కోపంలో ఏమైనా తప్పు చేసిపోయిందా? మందమ్మిపోయిందా? ఇంతకంటే దారుణం. కాంగ్రెస్ మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లిని రెచ్చగొట్టి ఇక్కడ పోలీస్ స్టేషన్ పంపించింది అంతా బీఆర్ఎస్ పైన వ్యతిరేకత దేవాలని చెప్పేసి చేస్తున్నారని చెప్పి. మాగంటి వాళ్ళ ఫ్యామిలీ విషయం మాకు సంబంధం లేదు. ఆయన చనిపోయాడు వచ్చింది. వాళ్ళ అమ్మ కొడుకు సంబంధం మాకేందా? వాళ్ళ భార్యాభర్తల సంబంధం మాకేం సంబంధం? మాకేం సంబంధం చెప్పు? వాళ్ళు ఆమెకు టికెట్ ఇచ్చారు, మేము తెచ్చిన పని లేదు. వాళ్ళ ఆస్తుల కోసం కేటీఆర్ బినామీ గారు కాబట్టి 1,000 కోట్ల ఆస్తులు పంచుకోవడం కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. మాకేం సంబంధం? కవిత గారు ఈరోజు 1,000 కోట్ల ఆస్తి కోసం బయటకు వాళ్ళ అయ్యతో కొట్లాడుతుంది, వాళ్ళ అన్నతో కొట్లాడుతుంది, వాళ్ళ బావతో కొట్లాడుతుంది. వాళ్ళ సంసారం తీసుకొని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నాడు. దీనికి ఎవరు ఉదాహరణ? ఈ తెలంగాణ భ్రష్టు పడడానికి కారణం కేసీఆర్. ఈ రోజు ఈ ఫ్యామిలీ కుటుంబాల గొడవలు కూడా కేసీఆర్ కారణం. వాళ్ళ సన్నాసి కుటుంబాలను చూసి అందరూ ఇదే గొడవ పడుతున్నారు. కేసీఆర్ చాలా అభివృద్ధి చేసిరు అంటున్నారు సార్. ఇప్పుడు చాలా మంది ప్రజల్లో కేసీఆర్ అనే వ్యక్తి నాటుకొని పోయిండు. దాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది సార్? జూబ్లీహిల్స్ అనేది కేసీఆర్ అనే పేరును తీసేయబోతుందా? ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్ పేరు మేము తొలగించాల్సిన అవసరం లేదు. ప్రజలే తొలగించారు. నాటుకొని పోలా. ఎందుకు నాటుకొని పోతాడు? 10 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది.